హాయ్ బ్యాక్ టు థిన్ ఫ్యాట్ ఒబిసిటీ సొల్యూషన్స్ పార్ట్ 2. సో మన సౌత్ ఏషియన్స్లో ఫ్రీక్వెంట్గానే అబ్జర్వ్ చేసే ఈ థిన్ ఫ్యాట్ ఒబిసిటీ, దానివల్ల వచ్చే లాంగ్ టర్మ్ క్రానిక్ మెటబాలిక్ డిసీజెస్ అంటే ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ప్రివెంట్ చేయాలన్నా లేదా కొంచెం డిలే చేసుకోవాలి అన్నా ఫుడ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ దానికంటే ముఖ్యం మన బాడీలో ఉండే ఇన్సులిన్ ఈ ఫుడ్ మీద ఎలా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ నేకెడ్ కార్బ్స్, ఇది ఒక సోషల్ మీడియా బజ్వర్డ్ అంటే ఏంటి. నెక్స్ట్ ఫ్యాట్స్, ఈ ఫ్యాట్స్ అనే దాని నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ మన సోషల్ మీడియాలోనూ ఉంది, రీసెర్చ్లోనూ ఉంది. సో ఈ ఫ్యాట్స్ మీద ఉన్న కన్ఫ్యూజన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఫుడ్లో ఉండే ఈ ఫ్యాట్స్కి ఈ క్రానిక్ మెటబాలిక్ డిసీజెస్కి అన్న సంబంధం ఉందా, ఇవి ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. ఫస్ట్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మనం కన్స్యూమ్ చేసే ఫుడ్లో ఇవి డెఫినెట్గా ఉంటాయి. సో ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి ఎనర్జీ సోర్స్, స్ట్రక్చరల్ సపోర్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్లో మనకు ఎనర్జీ కావాలన్నా ఒక ఎనర్జీ స్టోరేజ్ కూడా ఇవే ఉపయోగపడతాయి. లెట్స్ స్టార్ట్ విత్ కార్బ్స్. మన సౌత్ ఏషియన్ డైట్ అలాగే మన ఇండియన్ డైట్లో ఈ కార్బోహైడ్రేట్ కాంటెంట్ అనేది ఈ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మాన్యువల్లో మెన్షన్ చేసినట్టు కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఒక్కోసారి మోర్ దాన్ 70% కంటే కూడా ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే సైంటిఫిక్ గైడ్ లైన్స్ ప్రకారం రికమెండెడ్ కార్బోహైడ్రేట్స్ కాంటెంట్ 45 to 65%కి మించి ఉండకూడదు. అలాగే మనకి వయస్సు కొంచెం పెరుగుతున్న కొలది ఈ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఇన్ ద బాడీ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. అయితే ఈ బేసిక్ అవేర్నెస్ అనేది ఆల్రెడీ డాక్టర్స్ అడ్వైస్ వల్ల కావచ్చు, సోషల్ మీడియాలో రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, ఆల్రెడీ పబ్లిక్లో అయితే ఈ అవేర్నెస్ వచ్చింది. దట్స్ ఎ గుడ్ సైన్. అట్ ద సేమ్ టైం ఇంత అవేర్నెస్లో కూడా కార్బోహైడ్రేట్స్ని విలనైజ్ చేయడం అంటే ఒక బూచీలాగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రికమెండేషన్స్ అబ్జర్వ్ చేస్తే స్టిల్ 45 to 65% అనేది సిగ్నిఫికెంట్ పోర్షన్. సో ఈ కార్బోహైడ్రేట్స్ని విలనైజ్ చేసుకోవడం కంటే మోర్ ఇంపార్టెంట్ వాటిని అర్థం చేసుకోవడం, అంటే అండర్స్టాండింగ్ ద కార్బ్స్. సో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అనగానే మనకి గుర్తొచ్చేవి వైట్ రైస్, బ్రెడ్, పాస్తా. కానీ అదే లిస్ట్కి మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది కూడా యాడ్ చేసుకుంటేనే ఆ లిస్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే హెల్త్ అండ్ సైన్స్ పరంగా వీటిని అర్థం చేసుకోవాలి అంటే ఒక 3 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 సింపుల్ వర్సెస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్. సో మనం ఈ కార్బోహైడ్రేట్స్ని ఏ రూపంలో మనం తీసుకున్నా అది మన బాడీలో డైజెస్ట్ అయ్యాక దాని బేసిక్ యూనిట్ గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్గా మారి అది మన బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది బాడీలో సెల్స్కి అంటే జీవకణాలకి అలాగే బాడీలో ఆర్గన్స్కి ఒక ఎనర్జీ సోర్స్ లాంటిది, ఫ్యూయల్ లాంటిది. కాకపోతే ఈ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా గమ్మత్తుగా పనిచేస్తాయి. దాని నార్మల్ రేంజ్ అంటే మోతాదు 70 to 100 mg/dL ఉన్నంత వరకు అది బ్లడ్లో బాడీలో ప్రాపర్గా పనిచేస్తుంది. లేదా ఆ లెవెల్స్ బాగా పడిపోతే మనిషి సర్వైవల్ కష్టం. ఒకవేళ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం మొదలెడితే అంటే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేశాక ఈ లెవెల్స్ అనేవి ఎలాగూ పెరుగుతాయి. బట్ అది ఒక రేంజ్ దాటితే, ఫర్ ఎగ్జాంపుల్ 400, 500 రేంజ్కి వెళితే అది వెంటనే అక్యూట్గా బ్రెయిన్ లాంటి ఆర్గన్స్కి టాక్సిక్గా మారుతుంది, కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే క్రానిక్గా ఈ లెవెల్స్ పెరిగి ఎక్కువగా ఉంటే మనకి అందరికీ తెలిసిన కామన్ డిసీజ్ ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఇది బేసిక్ థింగ్స్ అబౌట్ గ్లూకోజ్. సో ఇంత గమ్మత్తుగా బిహేవ్ చేసే బ్లడ్ గ్లూకోజ్తో బాడీ ఎలా డీల్ చేస్తుంది అంటే, బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవ్వగానే బాడీలో ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ పని ఏంటి అంటే, ఈ వీడియోలో చూపించినట్టు ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ని మన సెల్స్లోకి అంటే జీవకణాల్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడం. సో మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఈ జీవకణాల్లోకి వెళ్ళాలి అంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఉండాలి, అలాగే ఆ ఇన్సులిన్ ప్రాపర్గా పనిచేస్తూ ఉండాలి. సో దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మన ఇన్సులిన్ బాడీలో చేసే ఇంకొక ఇంపార్టెంట్ పని బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని లివర్లోను, మజిల్ టిష్యూలోను, అలాగే ఫ్యాట్ సెల్స్ అంటే యాడిపోస్ టిష్యూ అంటారు, వాటిల్లో డిఫరెంట్ ఫామ్స్లో సేవ్ చేయడం. అలా సేవ్ చేయడం వల్ల బాడీకి ఎప్పుడైనా గ్లూకోజ్ కావాల్సినప్పుడు అక్కడి నుంచి బాడీ తీసుకోగలుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఇన్సులిన్ అనేది ఒక బాడీ బిల్డింగ్ హార్మోన్. సో ఇప్పుడు ఈ సింపుల్ వర్సెస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ స్టెప్ ఈజీగా మీకు అర్థమవుతుంది. సింపుల్ అంటే మనం ఏదైనా ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి వెంటనే స్పైక్ అవడం అంటే రైజ్ అవడం. ఎగ్జాంపుల్స్ మన రీఫైన్డ్ షుగర్స్తో చేసిన ఈ కేక్స్ కానీ, అలాగే మనం తాగే సోడా, ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే అవి మనం కన్జ్యూమ్ చేశాక అవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కొంచెం మెల్లిగా రైజ్ చేస్తాను, అంటే వాటిని డైజెస్ట్ చేసుకోవడానికి వీటికి టైం పడుతుంది బాడీకి. సో ఎగ్జాంపుల్స్ మన హోల్ గ్రెయిన్స్ లేదా బ్రౌన్ రైస్ ఇలాంటివి. నెక్స్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్, సోషల్ మీడియాలో ఇది రెగ్యులర్గానే యూజ్ చేసే టర్మ్. ఒక కార్బోహైడ్రేట్ని మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత అవి మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేసే విధానం బట్టి
ఒక ఆబ్జెక్టివ్గా 0 to 100 ఒక స్కోర్ ఉంటుంది. సో ఏ సబ్స్టెన్సెస్ అయితే ఈ గ్లూకోజ్ని, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కొంచెం మెల్లిగా రైజ్ చేస్తాయో వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే లెస్ దాన్ 55 కింద కేటగరైజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ కీన్వా, బీన్స్. మోడరేట్ అంటే 56 నుంచి 70 వరకు స్కోర్ ఉన్నవి. ఇంకా హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఈ 70 కంటే ఎక్కువ స్కోర్ ఉండి, అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కొంచెం ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయడం వల్ల ఇన్సులిన్ మీద బర్డెన్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని క్లినికల్గా మనం రెగ్యులర్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం వీలైనప్పుడల్లా ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ లైక్ ఈ వైట్ రైస్ బదులు ఈ బ్రౌన్ రైస్ ఆర్ కీన్వా రీప్లేస్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇండైరెక్ట్గా మన ఇన్సులిన్ మీద కూడా కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ స్టెప్ కార్బోహైడ్రేట్ డిలెమా. సో మనము ఈ గోధుమలు, రైస్, బ్రెడ్ ఇలాంటివన్నీ కనిపెట్టకముందు, అంటే మానవుడు వ్యవసాయం అనేది మొదలు పెట్టకముందు ఈ కార్బోహైడ్రేట్స్ అనే వాటిని ఎక్కడి నుంచి డైట్లో పెట్టుకునేవాడు అంటే ఆన్సర్స్ అన్నీ ట్యూబర్స్, తెలుగులో మనం వేరుదుంపలు అంటాం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వేరుదుంపల నుంచి లేదా ఫ్రూట్స్ అంటే ఈ బెర్రీస్ వీటి దగ్గర నుంచి తన కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ ఉండేది. సో ఈ రోజుకి కూడా ఈవెన్ మోడర్న్ టైమ్స్లో కూడా ఈ ట్యూబర్స్ అంటే ఈ వేరుదుంపలు అనేవి వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. చాలా సబ్స్టెన్సెస్కి అవి లో గ్లైసెమిక్ ఇండెక్స్తో ఉంటాయి. సో దేర్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ చాయిస్ టు గో. సో ఈ ఫ్రూట్స్ ఇంకొక కార్బోహైడ్రేట్ డిలెమా, ఎందుకంటే మనం క్లాసిఫికేషన్ ప్రకారం ఫ్రూట్స్ అన్నిటినీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో క్లాసిఫై చేసిన చాలా ఫ్రూట్స్లో ఈ సింపుల్ షుగర్స్ అనేవి ఉంటాయి. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ సింపుల్ షుగర్స్తో పాటు ఫ్రూట్స్లో ఫైబర్, న్యూట్రియంట్స్ ఇలాంటి కాంపోనెంట్స్ అన్ని కలిపి ఉండటం వల్ల అవి కన్జ్యూమ్ చేసినప్పుడు బ్లడ్ షుగర్స్ అనేవి క్విక్గా రైజ్ అవడం అయితే చాలా తక్కువ ఉంటుంది. అందుకే మోర్ ఇంపార్టెంట్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకోవడం బెటర్. మోస్ట్ ఆఫ్ ది బెర్రీస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా రీజనబుల్గా తక్కువ ఉంటుంది. వెరస్ ఈ ఫ్రూట్స్ లైక్ వాటర్మెలన్, మ్యాంగో ఇలాంటి వాటికి గ్లైసెమిక్ ఇండెక్స్ హై, అంటే ఈవెన్ 70 కంటే ఎక్కువ కూడా ఉంటుంది. సో దోస్ ఆర్ సమ్ బేసిక్ గైడ్ లైన్స్. ఇదేమీ న్యూట్రిషన్ ఆర్ డైట్ ఎపిసోడ్ కాదు. నెక్స్ట్ స్టెప్ నోయింగ్ నేకెడ్ కార్బ్స్. ఈ నేకెడ్ కార్బ్స్ అనేది ఒక సైంటిఫిక్ టెర్మినాలజీ కాదు, సోషల్ మీడియాలో ఒక వెల్నెస్ బజ్వర్డ్, కానీ బట్ మన ఎపిసోడ్లో యూజ్ అయ్యే వర్డ్. సో అందుకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేకెడ్ కార్బ్స్ అంటే మన బౌల్లో, ఫుడ్ తీసుకునే బౌల్లో మొత్తం అంతా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటే దాన్ని మనం నేకెడ్ కార్బ్స్ అంటాము. ఇక్కడ అమెరికా వచ్చిన కొత్తలో ఈ బ్రేక్ఫాస్ట్ టేబుల్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండేవన్నమాట. మొత్తం పేస్ట్రీస్తో, రిఫైన్డ్ షుగర్ కేక్స్తో, దాని మీద మళ్ళీ క్రీమ్. సో షుగర్ అనేదే రిఫైన్డ్ షుగర్ ఒక అన్యాయం, దాని మీద క్రీమ్ అంటే ట్రాన్స్ ఫ్యాట్ సబ్స్టెన్సెస్ యాడ్ చేయడం ఒక అక్రమం. ఆ రెండు కలిపి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కన్జ్యూమ్ చేయడం అనేది ఇంకా అరాచకం అనమాట. అమెరికా వచ్చిన కొత్తలో ఇలాంటి అరాచకాలు ఫ్రీక్వెంట్గానే చేశాను. ఇది ఆల్మోస్ట్ మన బాడీ మీద మనమే అసాల్ట్ చేసుకోవడం లాంటిది. ఇది మనం ఏషియన్సా, థిన్ ఫ్యాట్ ఫినోటైపా, లైక్ ఎనీ టైప్ ఆఫ్ హ్యూమన్ బాడీ మీద ఈ ఎర్లీ మార్నింగ్ ఈ రిఫైన్డ్ షుగర్స్ లాంగ్ టర్మ్ హజార్డ్స్ అనేవి ఇప్పుడు ఇనఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది వాటి వల్ల వచ్చే క్రానిక్ డిజార్డర్స్ గురించి. సో ఇది మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేవి మనకి మరీ ఇంత భయంకరంగా ఉండవు. బట్ మన ఇండియన్ కాంటెక్స్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన బౌల్ అంతా కార్బోహైడ్రేట్ రిచ్ అయిపోతుంటుంది ఒక్కోసారి. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ వైట్ రైస్, 100 grams ఆఫ్ పొటాటో కర్రీ ఉందనుకోండి. సో రెండు కలిపి మనకి ఇనఫ్ కార్బ్ ఉంటుంది అందులో, బట్ ప్రోటీన్ కాంటెంట్ చూస్తే రెండు బౌల్స్లో కలిపి మీకు హార్డ్లీ 7 to 8 grams ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ లెస్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే అగైన్ మన ఇండియన్ డైట్లోనే సొల్యూషన్స్ ఉంటాయి. మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ వెజిటబుల్స్, వన్ ఆఫ్ ది వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ ఇండియన్ ఫుడ్. సో మనం ఈ 100 grams ఆఫ్ పొటాటో కర్రీని ఒక 50 grams బీన్స్ కర్రీ లాంటి వాటితో రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనం అందులోనే ఫైబర్, కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నట్టు. సో దట్స్ ఆల్ కాంబినేషన్. సో ఇది కొంచెం మనం బౌల్ ప్రిపేర్ చేసేటప్పుడు అర్థం చేసుకుంటే ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఇన్ ద లాంగ్ టర్మ్. నెక్స్ట్ ప్రోటీన్. సారీ, ఈ టాపిక్ నేను ఒక బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ చేయాలి. ప్రపంచంలో ప్రోటీన్ తక్కువగా కన్జ్యూమ్ చేసే దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఒక డేకి రికమెండెడ్ డోస్ ఆఫ్ ప్రోటీన్ 10% to 35% మన ఫుడ్లో ఉండాలి. అంటే ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఒక మన బాడీ వెయిట్ బట్టి చూస్తే 0.8 grams per kg బాడీ వెయిట్. అంటే మనం 80 kgs కానీ 90 kgs కానీ ఉన్నామనుకోండి, ఇంచుమించు మనం ప్రోటీన్ కన్జ్యూమ్ చేసేది 65 to 75 grams వరకు ఉండాలన్నమాట. మన ఇండియన్ కాంటెక్స్ట్లో ప్రోటీన్ అనగానే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనే డిస్కషన్ అయితే వస్తుంది. అవి మన ఇండివిజువల్ చాయిసెస్. మనకు అసలే ఈ కాస్ట్ బేస్డ్ అండ్ రిలీజియస్ బేస్డ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి కామన్గా చూస్తాం కాబట్టి, అయితే మన పర్సనల్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ని ఫాలో అవుతూనే సైమల్టేనియస్గా మన నాలెడ్జ్ని కూడా ఈ ఫుడ్ బౌల్లో మనం అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ వైట్ రైస్, 100 grams ఆఫ్
తూర్ దాల్ అంటే మనం సౌత్ ఇండియాలో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ఈ కందిపప్పు కామన్ ప్రోటీన్ సోర్స్. ఆ కాంబినేషన్లో మనకు ఆల్రెడీ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. బట్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 100 grams ఆఫ్ తూర్ దాల్లో అడిషనల్గా ఒక ప్రోటీనే కాకుండా 60 to 63 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. బట్ ఈ తూర్ దాల్ బదులు మీరు చికెన్ రిప్లేస్ చేస్తే 100 grams ఆఫ్ చికెన్లో యూ గెట్ 34 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ దెర్ ఇస్ నో కార్బోహైడ్రేట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ తూర్ దాల్ బదులు చికెన్ రీప్లేస్ చేయాలని కాదు నేను చెప్పడం. సో ఎప్పుడైతే మనం తూర్ దాల్కి ఆప్ట్ చేస్తున్నామో మన రైస్ కాంటెంట్ కొంచెం తగ్గించుకోవచ్చు, ఎందుకంటే తూర్ దాల్లో ఆల్రెడీ మనకి కొంచెం కార్బోహైడ్రేట్ కాంటెంట్ ఉంది కాబట్టి. సో దీస్ ఆర్ సమ్ సింపుల్ అప్లికేషన్స్. ఫైనలీ ఆన్ టు ది ఫ్యాట్స్. సో మనం సోషల్ మీడియా రాకముందే విలనైజ్ చేసిన ఫుడ్ సబ్స్టెన్స్ అంటే బదనాం చేసిన ఫుడ్ ఏమైనా ఉంది అంటే అది ఫ్యాట్స్. సో జనాలు బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్కి, తినే తిండిలో ఉండే ఫ్యాట్స్కి ఒక కైండ్ ఆఫ్ సింపుల్ కోరిలేషన్ చేసుకుని ఫ్యాట్స్ తినడం వల్లే హెల్త్ అంతా పాడైపోతుంది అనే కన్క్లూజన్కి చాలా చోట్ల వచ్చారు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సోషల్ మీడియా ఉన్నా లేకపోయినా హ్యూమన్ మైండ్కి ఉండే బయాసెస్ అండ్ ఫ్యాలసీస్ సిమిలర్గానే ఉంటాయి. ఏదైనా ఒక ఓవర్ సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫర్ చేసి దానికి కొంచెం ఫియర్ మాంగరింగ్, భయాన్ని జోడించి మనము సెన్సేషన్ లాగా న్యూస్ స్ప్రెడ్ చేయాలనుకుంటే అది ఎప్పుడైనా ఏ టైమ్స్ అయినా ఎక్కడైనా అలా స్ప్రెడ్ అవుతుంది. దీనికి తోడు సైంటిఫిక్ రీసెర్చ్ కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఆఫర్ చేసింది. అయితే లాస్ట్ 10-20 years బట్టి మాత్రం సైన్స్ కేమ్ టు అవర్ రెస్క్యూ. ఈ 20 to 25 years ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఫ్యాట్స్ ఒక 2 to 3 minutesలో సమ్మరైజ్ చేయడం కష్టం. బట్ అట్లీస్ట్ మన థిన్ ఫ్యాట్ ఒబిసిటీ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఈ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లాగా ఫ్యాట్స్ కూడా రికమెండెడ్ గైడ్లైన్స్ ప్రకారం 20 to 35% ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది ఫుడ్లో అవి ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఫ్యాట్స్ అనేవి మన బాడీలో మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇన్సులిన్ని అవి స్టిమ్యులేట్ చేయవు. సో కొంచెం ఇన్సులిన్ మీద బర్డెన్ అనేది తక్కువ ఉంటుంది. సెకండ్ పాయింట్, ఫ్యాట్ అనేది ఒక సింగిల్ టర్మ్ లాగా ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఫ్యాట్స్ అనే వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. వీటిని ఇసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఎందుకంటే మన బాడీ వీటిని సింథసైజ్ చేసుకోలేదు. సామన్లో దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక ఎగ్జాంపుల్. ఇవి గుడ్ ఫ్యాట్సే కాదు, ఇవి వీటికి బాడీకి చాలా అవసరం కూడా. లాంగ్ టర్మ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వీటిని కన్జ్యూమ్ చేస్తే ఇవి బ్లడ్ వెజల్స్ని క్లీన్గా ఉంచడం, అలాగే హార్ట్ హెల్దీ అండ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని కొంచెం తగ్గిస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈ ఫ్యాట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్లో నిజంగా బ్యాడ్ ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని మెటబలైజ్ చేసే మెకానిజం మన బాడీలో ఉండదు. సో అందుకే అవి సెల్స్లోను, ఈ బ్లడ్ వెజల్స్లోను ఎక్యుములేట్ అయ్యి లాంగ్ టర్మ్గా హెల్త్ హ్యాజర్డ్స్ అనేవి వీటి వల్ల వస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కొంచెం తక్కువ మోతాదులో యానిమల్ ఫ్యాట్స్లో కూడా ఉంటాయి. అయితే వాటి వల్ల నిజంగా హెల్త్ హ్యాజర్డ్స్ ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా ప్రూవ్ అవ్వలేదు. డెఫినెట్గా బ్యాడ్ అయిన ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి అంటే ఇండస్ట్రియల్గా ప్రొడ్యూస్ చేసిన ట్రాన్స్ ఫ్యాట్స్, వీటిని ప్రాసెస్డ్ ఫుడ్స్లో వాడతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఈ డాల్డా, వనస్పతి, వీటిలో ఉండే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అవి డెఫినెట్గా హెల్త్కి హ్యాజర్డస్. 2015-2018 టైంలో యూఎస్లో అయితే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని బ్యాన్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఈ ఫ్యాట్స్ గురించి, మనం యూజ్ చేసే ఆయిల్ బాయిలింగ్ పాయింట్ తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా సామన్ బేక్ చేస్తాను, అవకాడో ఆయిల్ యూజ్ చేస్తాను. సో సామన్ని మనం 425 దగ్గర బేక్ చేస్తాను, బట్ అవకాడో ఆయిల్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ అట్ అరౌండ్ 450 to 480. సో యూఆర్ సేఫ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బాయిలింగ్ పాయింట్ తెలుసుకోవడం. సో మనం మంచి ఆయిల్ యూజ్ చేస్తున్నా వాటిలో ఉండే సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆ బాయిలింగ్ పాయింట్ దాటాక అవి ట్రాన్స్ ఫ్యాట్స్గా రూపాంతరం చెందుతాయి. సో వాటిని మనం ఆటోమేటిక్గా కన్జ్యూమ్ చేస్తాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ అబౌట్ ట్రాన్స్ ఫ్యాట్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్కి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్కి మధ్యలో ఉంటాయి ఇవి. వీటి మీద సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా చాలా ఉండింది, బట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ లిటిల్ బిట్ స్టేబుల్. ఓవరాల్ ఇవి కూడా ఒక సర్టన్ లిమిటెడ్ అమౌంట్లో, అంటే అప్ టు 10% ఆఫ్ ది ఫ్యాట్స్లో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండొచ్చు అనేది అయితే ఇప్పుడు కరెంట్ రీసెర్చ్. మన ఇండియన్ డైట్లో బెస్ట్ రీసోర్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఘీ అంటే నెయ్యి అంటాము. సో 1 or 2 spoons ఆఫ్ ఘీ. ఒకప్పుడు ఒక టైంలో ఘీని కూడా మనం బాగా వెల్నైజ్ చేశాము. సో ఫిఫ్త్ అండ్ ఫైనల్ పాయింట్ ఆన్ ఫ్యాట్స్. సో ఈ లేటెస్ట్ రీసెర్చ్లో ఎమర్జింగ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక కొత్త క్లాస్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఇవి రెగ్యులర్గా మనం చూసే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్సే మన డైరీ ప్రొడక్ట్స్లోను, బట్టర్లోను ఇవి ఉంటాయి. ఇందులో ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే ఎగ్జాంపుల్ పెంటాడెకనాయిక్ యాసిడ్. సో ఇవేమీ మీరు పేర్లు గుర్తుపెట్టుకోకర్లేదు, బట్ రీసెర్చ్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. సో మళ్ళీ అగైన్ ఈ ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా ఈ యానిమల్ ప్రోడక్ట్స్ అంటే బీఫ్ అండ్ పోర్క్లో వచ్చే వాటికంటే కూడా ఫిష్,
మిల్క్, కోకోనట్ లాంటి వెజిటబుల్స్ నుండి వచ్చే ఆడ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఈ కార్డియో మెటబాలిక్ డిసీజెస్ మీద, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ మీద, ఒక హెల్త్ బయోమార్కర్స్ మీద దెర్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇంపాక్ట్స్. సో కన్క్లూజన్ ఆన్ ది టాపిక్ ఆఫ్ ఫుడ్. సో మనం అర్థం చేసుకోవాల్సింది కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ వాటి మెటబాలిజం బాడీలో ఎలా జరుగుద్ది అనేది. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ బౌల్ బ్రౌన్ రైస్, ఈ కందిపప్పు కర్రీ, స్పినాచ్ అండ్ కొంచెం ఎడిషన్ ఆఫ్ సామన్. యూ కెన్ యాడ్ యువర్ ఓన్ మీట్ ఆఫ్ చాయిస్. సో బట్ ఓవరాల్ ఈ కాంబినేషన్ వల్ల మనము వీఆర్ అవాయిడింగ్ నేకెడ్ కార్బ్స్ అనే కాన్సెప్ట్ని అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఈ బాడీలో ఇలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఒకేసారి గ్లూకోజ్ స్పైక్ అయ్యే ఛాన్స్ తక్కువ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్సులిన్ సెక్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇన్సులిన్ ఎప్పుడు ఎక్కువ సెక్రెట్ అవుతుంది, అలాగే ప్రోటీన్ వల్ల కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది, బట్ ఫ్యాట్స్ అనేవి ఇన్సులిన్ని సెక్రెట్ చేయవు. సో ఈ విధంగా కాంబినేషన్స్ ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో ఈ ఇన్సులిన్ అనేది రిపీటెడ్గా బాడీలో సెక్రెట్ అవ్వడం జరగదు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేసే టాపిక్, దానికి ఇది జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ లాంటిది. సో ఎందుకంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే ఫర్దర్గా మనలో ఒబిసిటీ కానీ, ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, అంటే ఈ డయాబెటీస్ లాంటివి కానీ ఎక్కువ వస్తున్నాయి అనేది లేటెస్ట్ రీసెర్చ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.